ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 58వ అధ్యాయము 14వ వచనము. నీవు యెహోవాయందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను ఎక్కించెదను, నీ తండ్రైన యాకోబు స్వాస్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే అని వాగ్దానం పరిశుద్ధాత్మని అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించడం వెంటనే స్టాటస్ పెట్టిన చూడండి. అక్కడ అందరం కూడా మనం ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం, బైబిల్ అయితే పూర్తి రాశారని దేవుని కృపలను ఆ విధంగా చేస్తున్నాం. కాబట్టి దేవుడు మనకి ఆయన అంటున్నారు, దేశం యొక్క ఉన్న స్థలం మీద మనల్ని నిలబెడతా అంటున్నారు అనమాట. ఇంకా దీనికి రెఫరెన్స్లు చెప్తే ఈ దేవుడు అనే 13వ వచనంలో, నా విశ్రాంతి దినము నా వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుడని ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాన్ని ఘనముగా ఆచరించినడలా, నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినడలా నీ యెహోవాను ఆనందిస్తావు అని అంటున్నారు అనమాట. అప్పుడు దేశం యొక్క ఉన్న స్థలం మీద నేను నిలబెడతాను అని నీకు ఇస్తానని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. మనం అయితే ఇక్కడ ఇంకా దీనికి రిలేటెడ్ వాక్యాలు ఇంకా మరి ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు ఏమంటున్నారంటే, భూమి యొక్క ఉన్నత స్థలం మీద వాడిని ఎక్కించదను, పొలముల పంట వానికి తినిపించదను, కొండ బండ నుండి తేనెను, చిక్కుముకి రాతి నుండి నూనెను మరి అతనికి జుర్రించదను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. మనం పాటించాలని చెప్పి మాట్లాడుతున్నారు. అప్పుడు దేవుడు మనల్ని ఉన్నత స్థలం మీద ఎక్కిస్తారంటున్నారు. మరి మన పొలముల పంట తినిపిస్తారంటున్నారు, కొండ బండ మీద తేనెను, చిక్కుముకి రాతి మీద నుండి నూనెను అతనికి జురిస్తారంటున్నారు. మరి ఆనాడు మరి విశ్రాంతి దినమని శనివారం జరుపుకునేవారంటే సబ్బాతు దినమని ఆ దినాన్ని మనం జరుపుకోవాలని అంటున్నారు. అది పాత నిబంధన. ఎప్పుడైతే ప్రభు వచ్చిన కాడి నుంచి కూడా కొత్త నిబంధన మనం విశ్రాంతి దినాన్ని మనం ఏది ఆదివారంగా మనం, ఎందుకంటే ఆయన పునరుద్ధానంలో తిరిగి లేచాడు కాబట్టి ఆదివారం ఆచరిస్తాం అనమాట. ఆ పూర్వకాలంలో అయితే మరి అప్పుడు నాడు మరి ఇశ్రాయేలీయులు అందరితో కూడా మరి శనివారాన్ని పాటించేవాడు అనమాట, సబ్బాతు దినంగా. అయితే దాని గురించి చెప్తాను అనమాట అండి. ఇంకా కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనంలో, యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారనమాట. ఇంకా నీ మార్గంలో యెహోవాకు అప్పగింపు అంటున్నారు, నీవు ఆయనని నమ్ముకున్నాము అంటున్నారు, ఆయన నీ కార్యం నెరవేర్చును అంటున్నారు అనమాట. అప్పుడు మన వెలుగు వలె మరి ఆయన నీతిని మధ్యాహ్నం వలె నిర్దోషత్వమును వెల్లడిపరచును అంటున్నారు. యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకున్నాము అంటున్నారు అనమాట. తన మార్గమును వర్ధిల్లు వారిని చూచి వ్యసనపడకము, దురాలోచనలు నెరవేర్చుకున్న వారిని చూచి వ్యసనపడకము అంటున్నారు అనమాట. ఇంకా మరి నిర్గమకాండము 20వ అధ్యాయము 8 నుండి 11వ వచనం వరకు, విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైన నీ కుమారుడైన నీ కుమార్తె అయిన నీ దాసుడైన నీ దాసి అయినను నీ పశువునైన నీ ఇళ్లలో ఉన్న పరదేశీ అయిన ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించిన. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆచరించి దాన్ని పరిశుద్ధపరచును. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఆనాడు పూర్వకాలంలో మన ఇశ్రాయేలు అందరూ కూడా మరి శనివారాన్ని చేసేవాళ్ళు అనమాట. విశ్రాంతి దినంగా మనం అయితే ఈనాడు మరి ఆదివారం చేస్తున్నాం అనమాట. అయితే ఇక్కడ ఇంకా రిలేటెడ్ వెహికల్ చూస్తే మరి యెషయా గ్రంథం 58:11లో, యెహోవా నిన్ను నెట్టిగా నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచిన ఎంపులను బలపరచును, నువ్వు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు నువ్వు బుచ్చుడు నీటి ఓట వలెను ఉండదు అని చెప్పేసి దేవుడు ఏదైనా మాట్లాడుతున్నారండి. పూర్వకాలంలో పాడైపోయిన స్థలంలో నీ జనులు కడతారంటున్నారు. అనేక తరముల కింద పాడైపోయిన పునాదులను నీవు మరల కట్టుతావు. వెలుగుబడిన దానిని బాగు చేయవాడిన నీవు దేశంలో నివసించినట్లుగా త్రోవలను సిద్ధపరచేవాడని నీకు పేరు పెట్టబడిన అంటున్నారు అన్నమాట. ఏదైనా దినము అంత మంచి వాగ్దానం ఇచ్చారండి. మరి సబ్బాతు దినాన్ని మరి దేవుని దినాన్ని అనమాట దీవించడం అనమాట, గౌరవించడం అనమాట. ఆత్మీయ ఆనందం అంటే మరి యెహోవా యందు సంతోషించడం అనమాట. ఇంకా ఉన్నత స్థితి అంటే దేవుని ఆశీర్వాదంలో, ఎత్తులో
నిలబెట్టడం అనమాట. దేవుని ఆశీర్వదిస్తే మనం ఎంతో ఎత్తులో ఉంటామని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నంత ఉన్నత స్థలంలో ఏదైనా నిలబెడతానంటే దేవుని ఆశీర్వాదాలన్నీ అంత ఉన్నత స్థలంలో నిలబెట్టేంతగా ఉంటాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏదైనా ఒక మన జీవితంలో నెరవేరని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం. మా ఉన్నత సశక్తంగా ఘనమైన నాన్నగారు సతీస్తుందండి. ఎనిమిది ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు నియమం చేసుకుని ఆయన ప్రతి ఒక్క బిడ్డ అవసరం తిట్టిన నాకు తెచ్చిన కోరిక తెచ్చిన ఆయన చండి బిడ్డల మంచి విని దేశాలు దేవుడు నిరుధులకు ఉద్యోగాలు తెచ్చండి. ఆది పుస్తకం వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదన దుఃఖంలో వదచ్చండి. వారు లేకపోతే రక్షణ తెచ్చండి. ఎవరిని బలపరిచిన కాలం మీ కాడమేట కృప చెప్పండి. మీతో ప్రారంభించడానికి మీ అందరూ సిద్ధపడిన కృప చెప్పని అతను ఉండే బాగా తెచ్చమని మా ప్రిపరేషన్ నిష్కృష్టపరుచుతామని అడిగి పెట్టుకొని ప్రార్థిస్తామండి. ఆమెను మీ అందరి ప్రార్థన మా కుటుంబం గురించి ప్రేరేపించి చేసుకుంటున్నాను అండి. ప్రభు సేవలో మీ సహోదరి. God bless you.